టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ జెర్సీ వేలంలో రూపాయలు 5,41,000 పలికింది. అండర్సన్ సచిన్ ట్రోఫీలో పాల్గొన్న ఆటగాళ్ల జెర్సీలు టోపీలను రెడ్ ట్రూత్ స్పెషల్ టైమ్డ్ వేలంలో ఉంచారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పెద్దమ్మ ఆలయం వద్ద చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆదివారం ఉదయం ఫారెస్ట్ అధికారులు ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో అన్నప్రసాద నిలయం ఈరోజు పుట్టినీరు పోసే కార్యక్రమంలో మహారాజు పాల్గొన్నారు. ప్రకాష్ రావు ఇంజనీరింగ్ రఘు పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపారు. హన్మకొండ జనగామ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు సత్తా చాటి మొత్తం 14 పథకాలు సాధించారని అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ రాజగౌడ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దయాది పాక్తో భారత్ సైన్యం చెస్ ఆడిందని ఆర్మూర్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. శత్రు కదలికలు తెలియనప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ ఆ దేశానికి చెక్ పెట్టామన్నారు. ఆదివాసీ బిడ్డలకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా ఉన్నత విద్యను అందించనున్నట్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంట చక్రపాణి తెలిపారు. ఆదివాసులకు చదువును చేరవ చేయాలని ప్రణాళిక రూపొందించామన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులో ఇన్ఫ్లో పెరిగిపోతుంది. శనివారం రాత్రి 1,108 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా ఈ ఉదయం 1,287 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏఈ సంకేత్ తెలిపారు. పంచాయతీ మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. వాటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు.